ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ ద్రాం దత్తాత్రేయాయ నమ ఓం శరవణ భవాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనబలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ ద్రాం దత్తాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ క్లీం క్లీం మహాకాళికాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశన్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కడిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా గృహయోగాలు. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం చేయడం వల్ల శీఘ్రంగా గృహయోగాలు సిద్ధిస్తాయి. తీరని కలగా ఉన్న గృహయోగం అంతా కూడా స్వగృహయోగం అంతా కూడా ఏ యొక్క దశలో అంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏ గ్రహం అంతా కూడా కారకత్వాలుగా గృహయోగం చెప్పడం జరుగుతుంది. లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి, లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణకి మీకు పరిష్కారం దొరుకుతుంది. తద్వారా మీరంతా కూడా శీఘ్ర గృహయోగము, స్థిరాస్తి లభించడానికైనా కానీ, భూసంపద సిద్ధించడానికైనా కానీ ఈ గ్రహాలు మేషాది ద్వాదశ రాశుల మీద కొన్ని స్థానాలంతా కూడా కారకత్వంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా అంగారకుడు గృహయోగానికి కారణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా భూసంపద సిద్ధించాలన్నా, స్థిరాస్తి లభించాలన్నా, భూసంపదమైన వ్యాపారాలు చేయాలన్నా, ప్రధానంగా గృహయోగం సిద్ధించాలన్నా జాతకరీత్యా మనకి చతుర్థ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. మరియు దశమ స్థానము, నవమ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది. నవమ స్థానం అంతా కూడా పితృస్థానము, పూర్వ పుణ్యస్థానం అని చెప్పేసి చెప్తుంది. ప్రధానంగా పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తి కానీ, పూర్వీకుల నుంచి తరతరాలకు వచ్చిన గృహయోగం కానీ అది ఇవన్నీ కూడా మీకు సంక్రమించడం కానీ జరుగుతూ ఉంటుంది. తద్వారా మీకు ఈ యొక్క గృహయోగానికి అంతా కూడా స్థిరాస్తి లభించడం కానీ, స్వగృహం కొనుక్కోవడం కానీ, అమ్మడం కానీ చేయడం కానీ ఈ యొక్క గ్రహకారకత్వాల మీకంతా కూడా ఈ యొక్క స్థిరాస్తి లభిస్తుంది మరియు గృహయోగం లభిస్తుంది అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడంతా కూడా భూమిపుత్రుడిగా చెప్పడం జరుగుతుంది. మరియు భూమిపుత్రుడంతా కూడా ఈ భూమికి అధిష్టాన దేవతగా ఈ యొక్క పృథ్వీనంతా కూడా పరిపాలించే విధంగా ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మహారాజు అధిపత్యం రావాలన్నా కానీ, ప్రధానంగా రాజ్యయోగం రావాలన్నా, విపరీత రాజయోగాలు రావాలన్నా గృహయోగం సిద్ధించాలి, స్థిరాస్తి లభించాలి, ప్రధానంగా భూసంపద ఎక్కువగా ఉండాలి. తద్వారా మీకంతా కూడా రాజ్యాధిపత్యం లభిస్తుందని చెప్పేసి విపరీత రాజయోగాలు సిద్ధిస్తాయి. అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, ధనాదాయం పెరుగుతుంది, సంఘంలో గౌరవం పెరుగుతుంది. స్థిరాస్తిని బట్టే మీకంతా కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నమాట. ప్రధానంగా చూసుకుంటే ఈ స్థానాలు చతుర్థ స్థానము, నవమ స్థానము, దశమ స్థానం కేంద్రంగా చెప్తారు. ప్రధానంగా జ్యోతిష పరిభాషలో ఈ స్థానాలంతా కూడా కేంద్రంగా గృహయోగానికి, స్థిరాస్తికి కారణమవుతుంటాయి. ప్రధానంగా మాతృమూలకమైన స్థిరాస్తి కానీ, పితృమూలకమైన స్థిరాస్తి రావాలన్నా కానీ ఈ గ్రహాలంతా కూడా యొక్కరంగా ఉండాలి. బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు యొక్కరంగా ఉండాలి. ప్రధానంగా శని భగవానుడు కూడా యొక్కరంగా ఉండాలి. తద్వారా మీకంతా కూడా విపరీత రాజయోగము, ఈ యొక్క గృహయోగ సిద్ధి కానీ, స్థిరాస్తి లభం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే నవగ్రహాల ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి. మేషాది ద్వాదశ రాశుల వల్ల మీరంతా కూడా నవగ్రహ ఆరాధన ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల నవగ్రహ దేవాలయంలో ప్రధానంగా మీరంతా కూడా ప్రతిరోజు ప్రదక్షిణాలు చేయడం, 11 ప్రదక్షిణ కానీ, 24 ప్రదక్షిణాలు కానీ, 27 ప్రదక్షిణలు కానీ, ఆవునైతో దీపారాధన చేయడం నవగ్రహాల దగ్గర అంతా కూడా తరచుగా చేసుకుంటూ ఉంటే కనుక తీరని కలగా ఉన్న గృహయోగం, స్వగృహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా వసుధాదేవి ఆరాధన చేసుకోవడం, ప్రధానంగా వసుధాదేవి ఆరాధన ఎవరైతే చేసుకుంటుంటారో ప్రతినిత్యం కూడా ఇక గృహయోగం కానీ, స్థిరాస్తి లభించడం కానీ, భూసంపద సిద్ధించడానికి కానీ, తీరని కలగా ఉన్న స్థిరాస్తి అంతా కూడా లభించడం కానీ జరుగుతూ ఉంటుంది. వసుధాదేవి ఆరాధన, వసుధాలక్ష్మి ఆరాధన అంటారు దీనంతా కూడా. ఈ యొక్క భూమాత ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అసలు భూవరాహస్వామి ఆరాధన ఏ రకంగా ఆచరించాలి? ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహాయ నమో నమః అనే నామంతో ప్రతినిత్యం కూడా ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. మీకు స్వగృహం లభించాలన్నా స్వగృహం లభిస్తుంది, భూసంపద సిద్ధించాలన్నా భూసంపద లభిస్తుంది, అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలవాలన్నా ఐశ్వర్య ప్రాప్తి అంతా కూడా లభిస్తుంది. ప్రధానంగా ధార్మికమైన అర్చన, ప్రధానంగా ధర్మ అర్చన చేయడానికి ఆస్కారం ఉంటుంది. భూవరాహస్వామి ఆరాధన చేయడం వల్ల శీఘ్రంగా కోరిన కోరికలంతా కూడా ధర్మపదమైన కోరికలన్నీ కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. భూవరాహస్వామి చరిత్రలో భాగంగా చూసుకుంటే ప్రధానంగా భూమినంతా కూడా ఉద్ధరించారని చెప్పేసి ప్రధానంగా సముద్రం నుంచి అంతా కూడా భూమాతనంతా కూడా ఈ యొక్క రాక్షస సంహారం చేసి ప్రధానంగా మీకంతా కూడా హిరణ్యాక్షుడు, హిరణ్యకశుడు కథ అంతా కూడా తెలిసే ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క హిరణ్యాక్షుడు యొక్క ప్రధానంగా చూసుకుంటే ప్రహ్లాదు వాళ్ళ పెద్దనాన్న అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రాక్షసుడంతా కూడా భూమినంతా కూడా సాగరంలో అంతా కూడా ఈ యొక్క ఒడ్డున అంతా కూడా దాచిపెట్టి ఉండడం వల్ల భూమి అంతా కూడా విలపిస్తూ ఉంటుందట. ఆ భూమాత దుఃఖాన్నంతా కూడా తీర్చడానికి సాక్షాత్ మహావిష్ణువు అంతా కూడా ఈ యొక్క బ్రహ్మ యొక్క నాసికం నుంచి అంతా కూడా అవతారంగా వచ్చారని చెప్పేసి మనకి ఇతిహాసంగా చెప్పడం జరుగుతుంది. నరసింహస్వామి అవతారం కన్నా ముందుగా వచ్చిన అవతారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క యజ్ఞవరాహంగా చెప్పడం జరుగుతుంది మరియు భూవరాహంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క
యుగంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క భూవరాహస్వామి ఆరాధన చేయడం వల్ల ఎవరైతే భూవరాహస్వామి ఆరాధన ఈ యొక్క కల్పాన్నంతా కూడా ఈ యొక్క ఇతిహాసాన్ని అంతా కూడా మననం చేసుకుంటూ ఉంటారు. భూవరాహస్వామి భూమాని అంతా కూడా ఉద్ధరించారు, రాక్షస సంహారం చేశారు, తద్వారా భూమినంతా కూడా ఉద్ధరించి ప్రాణకోటినంతా కూడా రక్షించారు. మహావిష్ణువు ఆరాధనలో భాగంగా ఈ యొక్క చరిత్రనంతా కూడా ప్రతినిత్యం కూడా మననం చేసుకోవడం. ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహాయ నమోన్నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి కానీ, కార్యసిద్ధి కలగడం కానీ, తీరని కోరికగా ఉన్న స్థిరాస్తి లభించడం కానీ, భూసంపద సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల ప్రధానంగా ఈ ఆరాధన అంతా కూడా ఎవరైతే చేస్తూ ఉంటారో భూమి లేని వాళ్ళకి భూసంపద సిద్ధిస్తుంది, ధనం లేని వాళ్ళకి ధనయాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకున్నా కానీ తీరని కలిగిగా ఉన్న స్థిరాస్తి లభించడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ యొక్క పుష్పాలతో ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా తామరపూలతో కానీ, మల్లెపూలతో కానీ, ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మందార పుష్పాలతో అయినా కానీ ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఆవునితో దీపారాధన చేసి బెల్లం పరమాణాన్ని నివేదన చేయడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా స్థిరాస్తి లభించడానికి కానీ, గృహయోగం సిద్ధించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క పూర్వీకుల నుంచి వచ్చే స్థిరాస్తి లభించడం కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మేము చెప్పే పరిష్కారం అంతా కూడా సంపూర్ణంగా ఆచరించండి. తద్వారా మీకంతా కూడా ఈ యొక్క గృహయోగము స్థిరాస్తి అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు మంచి పరిష్కారం జరుగుతుంది. మీలాంటి వాళ్ళకి అందరికి కూడా మీ మిత్రులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ అందరికి కూడా చేరవేస్తే కనుక వాళ్ళకు కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మాకంతా కూడా సహకారం అందించడం వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. జగన్మాత అనుగ్రహం వల్ల మీ కోరికలంతా కూడా ధర్మపదమైన కోరికలంతా కూడా తీరాలని చెప్పి, అష్టేశ్వర ప్రాప్తి కలగాలి, స్వగృహ సిద్ధించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. శ్రీమాత్రే నమః. తులారాశి జాతకులకి జాతకం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి, లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. ప్రధానంగా చూసుకుంటే మీకు ధనాదాయం పెరగాలన్నా, గృహయోగం సిద్ధించాలన్నా, స్థిరాస్తి లభించాలన్నా మీకు ప్రధానంగా ఈ గ్రహాలు కారకత్వం అవుతూ ఉంటాయి. ప్రధానంగా మీకంతా కూడా లగ్నవశాత్తు చూసుకుంటే చతుర్థ స్థానము, నవమ స్థానం ప్రధానంగా చూసుకోవాల్సి ఉంటుంది. దశమ స్థానము, ఏకాదశ స్థానంలో గ్రహాలంతా కూడా శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ గ్రహాలంతా కూడా యోగకరంగా ఉండాలి. ప్రధానంగా శుక్రుడు మరియు అంగారకుడు, తర్వాత శని భగవానుడు, ఇక్కడ బుధ భగవానుడు మరియు బృహస్పతి అంతా కూడా యోగకరంగా ఉండాలి. జాతకరీత్యా మీకంతా కూడా స్థిరత్వం లభించాలన్నా, గృహయోగం సిద్ధించాలన్నా ఈ గ్రహాల కారకత్వం అవుతుంటాయి. ప్రధానంగా అంగారకుడు భూసంపద ఇస్తుంటాడు, గృహయోగాన్ని ఇస్తుంటాడు. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తి లభించాలన్నా నవమాధిపతి యోగకరంగా ఉండాలి. దశమాధిపతి అంతా కూడా యోగకరంగా, రాజయోగం సిద్ధించాలి అన్నారు. కానీ వృత్తిలో స్థిరత్వం కానీ, ప్రధానంగా వృత్తిలో స్థిరత్వం కానీ, వృత్తిలో మీకు ప్రమోషన్స్ రావాలన్నా కానీ దశమాధిపతి యోగకరంగా ఉండాలి. తద్వారా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది. భూవరాహస్వామి ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహాయ నమో నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం. వసుధాదేవి ఆరాధన చేసుకోవడం. ఓం శ్రీం వసుధాదేవ్యై నమః, ఓం శ్రీం వసుధాదేవ్యై నమః, ఓం శ్రీం వసుధాదేవ్యై నమః నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల వేద బ్రాహ్మణోత్వంతో ఈ మంత్రాన్నంతా కూడా భూవరాహస్వామి చరిత్రనంతా కూడా పారాయణం చేయించడం, భూవరాహస్వామి సహస్రనామాలంతా కూడా మూలమంత్ర సహితంగా అంతా కూడా యజ్ఞము హోమాది కార్యక్రమాలంతా కూడా ఆచరించడం, ప్రధానంగా మూలమంత్ర జపాన్ని అంతా కూడా ఆచరించడం వల్ల కూడా శీఘ్రంగా స్వగృహయోగ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీకు దగ్గరలో ఉంటే భూవరాహస్వామి క్షేత్రాన్ని కానీ, పుణ్యక్షేత్రాన్ని కానీ, దేవాలయం కానీ అక్కడికి వెళ్ళి ప్రతినిత్యం కూడా గురువారం రోజున, మంగళవారం రోజున, శుక్రవారం రోజున మరియు ఆదివారం రోజున అభిషేకాలు హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా అంగారకుడికి ఈ యొక్క కందిలు దానం చేయడం, బృహస్పతికి అంతా కూడా ప్రీతికరంగా, బృహస్పతి గ్రహానికి అంతా కూడా ప్రీతికరంగా మీరంతా కూడా శనగలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు. పసుపు రంగు వస్త్రాన్ని దానం చేసుకోవడం, పసుపు కొమ్ముల్ని కూడా దానం చేసుకోవడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది, ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి. గోమాతకంతా కూడా పచ్చిక తెలగపెట్టి గ్రాసాన్ని సమర్పించడం, శనగలు, బొబ్బర్లు మరియు ఉలవలు, మినువులు అంతా కూడా నానబెట్టినవన్నీ కూడా గోమాతకు తరచుగా నివేదన చేయడం వల్ల కూడా గృహయోగం సిద్ధిస్తుంది. ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడతారు, అప్పుల బాధల నుంచి బయటపడతారు, రుణ బాధల నుంచి బయటపడి స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. మీకు రావాల్సిన స్థిరాస్తి అంతా కూడా కోర్టులో ఇరుక్కుపోయిందా? ప్రధానంగా చూసుకుంటే కొంతమంది స్థిరాస్తి అంతా కూడా పంపకాల్లో అంతా కూడా కోర్టులో ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా కొన్ని జాతకుల్లో ఇట్లా జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ
కాలసర్ప దోషంలో ఉండొచ్చు, రాహుకేతుల స్తంభంలో మిగతా గ్రహాలన్నీ ఉండొచ్చు, దశమ స్థానంలో కానీ నవమ స్థానంలో కానీ ఇక్కడ షష్టాష్టకాల్లో కానీ రాహుకేతులు కానీ కొన్ని గ్రహాల యొక్క సంయోగం వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ కోర్టు బాధల నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా మీరు వరాహస్వామి ఆరాధన చేసుకోవడం, భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం, ప్రధానంగా వారాహిదేవి ఆరాధన చేసుకున్నా కానీ శత్రుబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, రాజశ్యామల యజ్ఞాధికృతులు కానీ, ప్రత్యంగరాదేవి మూలమంత్ర సహితంగా యజ్ఞమ హోమాది కార్యక్రమాలు, అభిషేకాలు ఆచరించడం కానీ, ప్రధానంగా శ్రీసూక్త విధంగా కుబేర హోమాది కార్యక్రమాలు ఆచరించడం కానీ శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. కాలభైరవ స్వామికి అంతా కూడా అభిషేకాలు చేయించడం, ప్రధానంగా గారెల మార వడమాలంతా కూడా స్వామివారికి సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా కాలభైరవ స్వామి దేవాలయంలో మీరంతా కూడా ఈ యొక్క ప్రదోష కాలంలో అంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించి అక్కడ కాలభైరవ అష్టకాన్ని కానీ సహస్రనామాన్ని కానీ ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. శీఘ్ర గృహయోగము, స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. దశానాథుడు యొక్కరంగా ఉండాలి. గోచారిత్య ఈ గ్రహాలంతా కూడా యొక్కరంగా ఉండాలి. ప్రధానంగా శని భగవానుడికి తైలాభిషేకం చేయించి తిలలు దానం చేయడం, క్రమేపీ అంతా కూడా శనీశ్వరుడికంతా కూడా మూలమంత్ర జపాలు, శుక్రుడికి మూలమంత్ర జపాలు, అంగారకుడికి మూలమంత్ర జపాలు, బృహస్పతికి మూలమంత్ర జపాలు, బుధ భగవానుడికంతా కూడా మూలమంత్రాలు జపాలు చేయించడం వల్ల మీకంతా కూడా అష్టైష్ ప్రాప్తి కలుగుతుంది, ధనాదాయం పెరుగుతుంది. మహాలక్ష్మీదేవి ఆరాధన తామర పూలతోటి, తులసి దళాలతోటి, మారేడు దళాలతోటి అంతా కూడా ఆచరించడం వల్ల అష్టైష్ ప్రాప్తి కలుగుతుంది, స్వగృహయోగ ప్రాప్తి కలుగుతుంది, స్థిరాస్తి లభిస్తుంది, భూసంపద లభిస్తుంది, అష్టైష్ ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః.